వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, రియూనియన్ రెమెడీస్ అయినా వెయిట్ చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయి, అవన్నీ కూడా యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలు. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ కప్స్. మీకైతే స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, కెరియర్ ఫోకస్గా ఉన్నారు, కానీ మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, కానీ ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయి ఉన్నారండి. ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, రొమాంటిక్గా ఉన్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీది సోల్ కనెక్షన్. ఎస్, వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ వచ్చాయి, కానీ ఇంతమందిని చూశారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు, మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, మీలాంటి పర్సన్ని నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటారు. ద ఎంప్రెస్, మీ కేరింగ్, మీ నర్చరింగ్, మీ ఎనర్జీలో మీరుంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు, వాళ్ళని హీలింగ్ చేస్తారు, వాళ్ళ మీద కేరింగ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద కేరింగ్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అందుకే జరుగుతున్నాయి. మీకు ఒకరంటే ఒకరికి అన్కండిషనల్గా లవ్ ఉంది. ఇద్దరు మనసులు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు. ఓవర్గా లేట్ నైట్ థాట్స్, ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సమ్ టైమ్ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. గతం గురించి ఆలోచిస్తున్నారు, రీగ్రెట్ అవుతున్నారు, కానీ హోప్స్ అయితే విడిచిపెట్టుకోలేదండి. హోప్స్ అయితే మీ మీద చాలా ఉన్నాయి. స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. ఆ గతం గురించి ఆలోచించిన ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ లైఫ్లో జరిగే సమస్యల గురించి ఆలోచించడం వల్ల రీగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. సాక్రిఫైస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నైట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తారంట, చాలా తెలివైన వ్యక్తులంట, ఇండిపెండెంట్గా ఉంటారంట, ఓపిక ఎక్కువ, డామినేటెడ్ పర్సన్ వాళ్ళ మీద ఒకరు ఉన్నారండి. అందు గురించే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, కెరియర్ మీద ఫోకస్ పెట్టారు. ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. టూ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్, వాళ్ళు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తున్నారు. ఆప్షన్స్ కూడా కొంతమందికి కనిపిస్తున్నాయండి. ఇది అందరికీ కాదు, ఒక 30% పీపుల్ వర్స్ కూడా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్తో న్యూ బిగినింగ్ చేశారు. అక్కడ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారండి. సెవెన్ ఆఫ్ కప్స్, ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికి కూడా మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. అందుకే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పెట్టినా సరే మీ దగ్గరికే రీబ్యాక్ వస్తున్నారు.
మీ గురించి ఆలోచిస్తున్నారు. ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు చాలా గ్రౌండ్ లెవెల్ గా ఆలోచిస్తారు, డీప్ గా ఆలోచిస్తారు, 1కి 10 సార్లు ఆలోచించే ముందుకు స్టెప్ వేస్తారు, చాలా తెలివిగా ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటారు. మీకైతే మీరైతే మీ ఎనర్జీలో ఉంటూ వాళ్ళ ప్రేమని కావాలి అని కోరుకుంటున్నారు అని అయితే అనుకుంటున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసినా సరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. పేషెన్స్ మీకు చాలా ఎక్కువ, ఎంతైనా వెయిటింగ్ చేస్తారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. 9 ఆఫ్ స్వార్డ్స్, ద ఎంపరర్. ఓవర్ థింక్ చేస్తున్నారు, ఈగోయిస్ట్ గా ప్రవర్తిస్తున్నా సరే మీ ఈగోని ఇగ్నోర్ చేసుకుంటారంటండి. మీ కోపాన్ని కానీ మీ ప్రేమని కానీ మీరు ఇగ్నోర్ చేసుకుంటున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు, దానివల్ల కోపం అనేది వాళ్ళకు వస్తుందంట ఓవర్ థింక్ వలన. 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందండి, భయపడుతున్నారు. మేబీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే భయం అయితే ఉంది వాళ్ళలో. వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ చూసినా సరే, మీరు ఆఫర్ ఇస్తున్నా సరే వాళ్ళ ఆప్షన్స్ చూసి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దానివలన మిమ్మల్ని మిస్సింగ్ అవుతున్నారు అనుకుంటున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఎస్, స్టక్డ్ పొజిషన్లో అందుకే పెట్టారండి. కెరియర్ ఓరియంటెడ్గా థింక్ చేస్తున్నారు, కెరియర్ గురించి మనీ ఫోకస్గా ఉన్నారు. స్లోగా అయినా మనీ పరంగా సక్సెస్ అవ్వాలి అనే స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. స్ట్రెంగ్త్ కార్డ్, 10 ఆఫ్ వ్యాండ్స్. వర్క్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంది, దానివల్ల వాళ్ళు బలహీనంగా మారిపోయారు, బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు కూడా వాళ్ళు ఒంటరిగా బర్డెన్ గా ఫీల్ అయ్యారు, కానీ మీరు చాలా తెలివైన వ్యక్తులు, చాలా తెలివిగా ఉంటారు, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటారు, మీకు పేషెన్స్ ఎక్కువ, ఎంత బర్డెన్ అయినా మీరు విడిచిపెట్టరు అని వాళ్ళలో అయితే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్ల ఏంటంటే ఈ రిలేషన్ లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ లో స్ట్రెంగ్త్ ఉండాలి అనుకుంటున్నారు. వృషభ రాశి వాళ్ళు ఏ విధంగా ఉంది రాశుల వారీగా చూద్దాం. మేష రాశి వారి లవ్ మెసేజెస్ ఏంటి? మేష రాశి వాళ్ళు, యూ డిజర్వ్ బెటర్. మీరు చాలా బెటర్గా ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, అందరికంటే మీరే బెటర్ పొజిషన్లో ఉంటారు, స్ట్రెంగ్త్గా ఉంటారు, దేని గురించి కూడా ఒకరి దగ్గర చులకనవ్వడానికి వెళ్ళరు. వృషభ రాశి, పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. చాలా మంది అంట వీళ్ళని నమ్మరంట, కానీ మీరు మాత్రం వాళ్ళని నమ్ముకొని వాళ్ళతోనే ఉండాలి అని ఓపికగా వెయిట్ చేస్తున్నారు. మీకు చాలా ఓపిక ఎక్కువ, గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు అనుకుంటున్నారు. మిథున రాశి, దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. మిథున రాశి వాళ్ళు, ఈ ఫీలింగ్స్ అనేవి వాళ్ళని చంపేస్తుందంట. మీతో ఉండే హ్యాపీ మూమెంట్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, రిగ్రెట్ అవుతున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, కానీ మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదంటండి. ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు. కర్కాటక రాశి, వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. వీళ్ళంట మీరు చూపే ప్రేమకి దూరంగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు
మీ దగ్గర మనీ పరంగా గ్రోత్ అనేది ఉంది. మనీ నెక్స్ట్ ఏంటంటే అన్ని విషయాల్లో కూడా కూర్చోబెట్టి మీరు తినిపిస్తున్నారు. అందుకే వాళ్ళంట మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అన్ని విషయాల్లో బాధ్యతాపరంగా మీరు మాత్రమే పడతారు అని, బాధ్యతాయుతంగా మీరుంటారు అని చెప్పి వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సింహరాశి, ఐ వాంట్ అవుట్. అన్ని విషయాలను మర్చిపోయి హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్రతి సమస్యను విడిచిపెట్టి హీల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. సింహరాశి, కన్యారాశి, ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కన్యారాశి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో చాలా ప్రేమ ఉంది, కానీ ఎందుకో అర్థం కాదు. మీ ప్రేమ అనేది ఎక్కడి నుంచి మొదలైందో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. మనది మనసులతో ముడిపడిన బంధం అనిపించింది. తులారాశి, ఐ ఆమ్ బ్లాక్డ్. తులారాశి వాళ్ళు ఎందుకో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళైతే బ్లాక్ అయిపోయి ఉన్నారండి. ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీరు పెట్టే దూరానికైనా వాళ్ళు ఏమొచ్చి ఓవర్గా థింక్ చేసి ఉన్నారు. మీరు పెట్టిన దూరానికి వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చేసే మోసానికి కూడా వాళ్ళు తట్టుకోలేక బ్లాక్ అయిపోయింది వాళ్ళ మైండ్ అంతా. వృశ్చిక రాశి, వై డు ఐ ఫీల్ లాస్ట్. వృశ్చిక రాశి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని కోల్పోయినట్లుగా, మిమ్మల్ని దూరం పెట్టినట్లుగా, ఈ రిలేషన్లో ఎండ్ అయిపోయినట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది. నేను ఎందుకో నిన్ను కోల్పోయాను అని అనుకుంటున్నాను అంటున్నారు. ధనుసు రాశి, పెయిన్ఫుల్ మెమరీస్. ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే మెమరీస్ అన్నీ గతంలో జరిగిన ప్రతి లైఫ్లో జరిగే ప్రతి బాధను కూడా ఎక్కువగా వాళ్ళ లైఫ్లో బాధలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ బాధల్ని ఇచ్చేయే కానీ, బాధలు ఇచ్చే మెమరీసే ఉన్నాయి కానీ హ్యాపీ మూమెంట్స్ అనేవి తక్కువ వీళ్ళ లైఫ్లో. ఫ్యామిలీస్లో అన్యోన్యత లేకపోవడం, బాధలు పెరగడం, నమ్మక ద్రోహాలు చేయడం, అవన్నీ కూడా వాటి వలన ఏంటంటే ఈ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. మకర రాశి వాళ్ళు, ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ us టుగెదర్. నాకైతే మిమ్మల్ని కలవాలని ఉంది, కానీ ప్రజెంట్ పరిస్థితులు అనేవి నాకు చుట్టూ కూడా స్టక్డ్ పొజిషన్లో ఉంచారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి. నాకు చాలా గొడవలు అవుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు అనేవి మా ఫ్యామిలీస్లో గొడవలు అవుతున్నాయి. అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టాను. నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కొన్నాళ్ళకైనా ఇది సెట్ రైట్ అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నాను. కుంభరాశి, ఐ వాజ్ హర్ట్ బై యూ. నేను నీ వలనే, నువ్వు పెట్టిన గొడవ వల్లనే నేను బాధపడుతున్నాను. నీకు అనుమానం ఎక్కువ, లేనిపోని టార్గెట్స్ పెట్టుకున్నావు, లేనిపోని అనుమానాలు పెట్టుకున్నావు, ప్రతిదానికి కూడా అపార్థం చేసుకుంటున్నావు, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని అయితే మీ పర్సన్ బాధపడుతున్నారు. కుంభరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు, వాట్ ఈజ్ ద ట్రూత్. మీనరాశి వాళ్ళు నిజమేంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు. మేష రాశి, శివన్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళకి గతంలో ఏవో నమ్మక ద్రోహాలు జరిగాయి అంటండి. ఎవరెవరో నమ్మక ద్రోహాలు చేశారు, రహస్యంగా కొన్ని మోసాలు జరిగాయి. అందుకే వాటిని తట్టుకోలేకపోయారు. ఇంతమందిలో చూసాక వాళ్ళకైతే మీరే బెటర్ అనిపించింది, మీరే కరెక్ట్ పర్సన్, మీరు నిజాయితీ గల వ్యక్తి అనుకుంటున్నారు. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ.
అసలు ఇప్పటి వరకు జరిగే నా ప్రయాణంలో ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు. నేను ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత స్లోగా ట్రావెల్ చేసినా సరే నన్ను ఎవరు నమ్మట్లేదు. నాకు మీరే కావాలి. మీతో రిలేషన్ అనేది సక్సెస్గా ఉండాలి, సక్సెస్ అవ్వాలి. నాకు ఇక్కడ ఉండే పరిస్థితులు అనేవి సక్సెస్ కావాలి అంటే ప్రజెంట్ అనే మనమిద్దరం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పాటు చేసుకొని ఏ కాంటాక్ట్గా మారి మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. భవిష్యత్తులో విక్టరీ కావాలి అనుకుంటున్నాను. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. 8 ఆఫ్ పెంటికల్స్. మీరు చాలా ఎఫోర్ట్ అయితే పెడుతున్నారు, వాళ్ళకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు, టైం ఇస్తున్నారు, రిలేషన్లో గ్రో కావాలనుకుంటున్నారు, స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు, రిలేషన్లో హ్యాపీ కోరుకుంటున్నారు. అదే వాళ్ళనంట చంపుతుందంట. ఆ ప్రైవసీ గురించే వాళ్ళు చాలా, అంటే మీరు పెట్టే ఎఫోర్ట్ అనేది వాళ్ళకి అన్ఈజీగా ఉంది. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? మీరు గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు, డీప్ థింకింగ్ ఉంటారు. ఒకటికి 10 సార్లు మీరు ఆలోచించి ముందుకు స్టెప్ వేస్తారు. అందుకే నేను మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నాను. ఐ వాంట్ అవుట్. 8 ఆఫ్ వ్యాన్స్. మీతో చాలా కమ్యూనికేషన్ చేయాలి, కంటిన్యూస్గా మాట్లాడాలి, కంటిన్యూస్గా చాటింగ్స్ చేయాలి అనే ఆలోచన గతంలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే అదేమీ చేయకూడదు, స్టక్డ్ పొజిషన్లో ఉండాలి, కంటిన్యూ ఉండకూడదు, అప్పుడప్పుడు మాత్రమే కాల్స్ మాట్లాడాలి అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎక్కడ మొదలైందో వాళ్ళకి తెలియదు, కానీ మీ దగ్గర ఉంటే మీ కన్యారాశి వాళ్ళకి ఒక గైడెన్స్గా అనిపిస్తుంది, సాంప్రదాయకంగా ఉంటుంది, ఒక కమిటెడ్ రిలేషన్గా ఉంటుంది. మిమ్మల్ని కమిటెడ్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఐ యామ్ బ్లాక్డ్. 5 ఆఫ్ వ్యాన్స్. అక్కడ ఉండే పరిస్థితులు, గొడవలు విపరీతంగా అవుతున్నాయి. మీరు కూడా గొడవలు పెట్టుకున్నారు తులారాశి వాళ్ళతో. సో అందువల్లనే వాళ్ళ బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. మాట్లాడకూడదు, ఇంకా సైలెంట్గా ఉండాలి. గొడవలు, నేను ఆర్గ్యుమెంట్స్ని తట్టుకోలేకపోతున్నాను, సైలెంట్గా ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ రాకూడదు. ఆర్గ్యుమెంట్స్ లేకపోతేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ అనేది బయట వల్గర్గా ఉండకూడదు, అది ఇంట్లో మాత్రమే ఉండాలి అని అయితే తులారాశి వాళ్ళు అనుకుంటున్నారు. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? టెంపరెన్స్. ఇది వృశ్చిక రాశి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, ఏంజల్స్ గైడెన్స్ ఉంది, ఏంజల్స్ అయితే మీకు రక్షణ కల్పిస్తారు, ఏంజల్స్ వల్ల సక్సెస్ అవుతుంది, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్. ధనుసు రాశి వాళ్ళు గతంలో వాళ్ళ లైఫ్లో పాస్ట్ లైఫ్స్ అంటే గతంలో జరిగే కొన్ని మెమరీస్ అనేది పెయిన్ఫుల్గా ఉండేటప్పటికి కూడా మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు అనుకుంటున్నారు. చిన్న చిన్న వాటిని పెద్దగా తీసుకోవడం లేదు. మీ ఇద్దరిది జెన్యూన్ లవ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్. మీ ఇద్దరు కూడా ఆ పెయిన్ఫుల్ మెమరీస్ అన్నింటిని కూడా షేర్ చేసుకుంటారు ధనుసు రాశి వాళ్ళు. I am stuck in vision of us together. Queen of Wands. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, మీరు చాలా తెలివైన వ్యక్తులు. నేను నా కంటితో చూసినంత వరకు కూడా మీరు చాలా తెలివైన వ్యక్తులు, స్ట్రాంగ్ పర్సన్. ఫిజికల్ అట్రాక్షన్ ఉండేటప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. క్విక్ డెసిషన్ తీసుకోరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అందుకే మీతో మళ్ళీ మళ్ళీ నేను కలవాలి అనుకుంటున్నాను అంటున్నారు.
ఈ ఇగో వల్ల, ఈ కోపం వల్ల, మీరు చూపించే కోపం, మీరు చూపించే ఇగో వీటి వలన ఏంటంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు కుంభరాశి వాళ్ళు. వాట్ ఈస్ ద ట్రూత్? అసలు నిజమేంటి? మీరు డ్రీమ్స్‌లో ఉంటున్నారా? లేదు అంటే మీ చుట్టూ ఆప్షన్స్ ఉండి నన్నొక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్‌గా తీసుకుంటున్నారా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నిజమేంటో మీరే నాకు చెప్పండి అనైతే మీనరాశి వాళ్ళు అనుకుంటున్నారు.